హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సైనిక పరంగా, రాజకీయంగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. చైనాతో వాణిజ్య సంబంధాలకు భారత్ తెగదెంపులు చేసుకోవాలని కొందరు భారతీయ విశ్లేషకులు పిలుపునిస్తున్నారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలంటూ కొందరు జనాలు రోడ్ల మీదకు వచ్చి టీవీలు పగలగొడుతున్నారు. పాకిస్తాన్ను చైనా దాటేసి భారత్ నెంబర్ 1 శత్రు దేశం స్థానంలో వచ్చి చేరిందా అన్నట్లు ఉంది పరిస్థితి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ భారత చైనా సంబంధాల్లో పెద్ద మలుపు కావచ్చని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, చైనాలో భారత రాయబారిగా పనిచేసిన నిరుపమా రావ్ ట్వీట్ చేశారు. గల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో చైనాకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలన్న ఒత్తిడి భారత్పై ఉంది. ప్రభుత్వేతర స్థాయిలో తీసుకుంటున్న చర్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరుగుతోంది. 300 వస్తువులపై సుంకాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా రూపొందించిందని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం రాసింది. అయితే చైనా పేరును ఇందులో ప్రస్తావించలేదు. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్నట్లు దీన్ని చూడాల్సి ఉంటుంది. 500కు పైగా చైనా వస్తువులను బహిష్కరించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఓ జాబితా ప్రకటించింది. 2021 డిసెంబర్ వరకు చైనా దిగుమతులను 1,00,000 కోట్ల మేర తగ్గించుకునే ఉద్దేశంతో ఉన్నామని తెలిపింది. చైనా ఉత్పత్తుల బహిష్కరణ వదంతుల నేపథ్యంలో చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత్లో 5G స్మార్ట్ ఫోన్ లాంచింగ్ను రద్దు చేసుకుంది. చైనాపై ప్రస్తుతం భారత మీడియా, పౌరుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల కన్నా చైనానే భారత్కు బలమైన మిత్రదేశమని స్విట్జర్లాండ్లో ఉన్న జెనీవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోపొలిటికల్ స్టడీస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అలెగ్జాండర్ లాంబర్ట్ అభిప్రాయపడ్డారు. భారత్ చైనా మధ్య ఉద్రిక్తతల నుంచి ఇతర దేశాలు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నం చేయొచ్చు అని అన్నారు. భారత్ చైనా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే వేరే దేశాలు లాభపడవచ్చు. భౌగోళిక పరిస్థితుల పరంగా చైనాకు భారత్ దూరం అవడం అమెరికాకు, దాని మిత్ర దేశాలకు సంతోషం కలిగించవచ్చు. ఆర్థిక పరంగా ఆసియాన్ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల తయారీదారుల ఉత్పత్తులు భారతీయ మార్కెట్లోకి రావచ్చు. కానీ వాటి సామర్థ్యం తక్కువ, ధర ఎక్కువ ఉండొచ్చు అని అన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.